చేపలు ఉన్న చోట వలయ్యరు. చేప లేని చోట అందరూ వలేస్తుంటారు. ఆ వలేసినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, అయ్యో దేవుడు కనికరించి నాకు ఈరోజు చేప ఇస్తే బాగుండు, 2 చేపలు పెద్ద చేపలు పడితే బాగుండు, 4 చేపలు పడితే బాగుండు అని చెప్పి రోజు మనం అనుకున్న చెరువులోకి పోయి చేపలు పట్టడం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ చెరువులో చేపలే ఉండవు. ఉన్నా కానీ 1, 2, 3 అవి పడవు. కానీ నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఎప్పుడైనా దేవుడు దయచేస్తాడేమో అని చెప్పి కొన్ని సంవత్సరాలు ఏ చెరువులో అయితే చేపలు ఉండవో ఆ చెరువులోనే కొన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఉంటాం. దేవుడి కనికరాన్ని పొందుకోవడానికి, దేవుడి బలాన్ని పొందుకోవడానికి, దేవుని అభిషేకాన్ని పొందుకోవడానికి ఎంత కష్టపడతామంటే అంత కష్టపడుతూ ఉంటాం. కానీ ఒక్క చేప రాదు. సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోతూ ఉంటుంది. కానీ నువ్వు అనుకున్నది ఒక్క చేప కూడా నీ కంటి ముందు కనపడదు. అర్థమవుతుందా అండి? ఎందుకోనంటే నువ్వు అనుకున్న దారి నీ ఇష్టమైంది, నువ్వు అనుకున్న దారి నీ నిర్ణయం అయి ఉంది. నువ్వు అనుకున్నది ఏంటంటే, దేవుడు నేను ఇక్కడ వెళ్ళినప్పుడు దేవుడు నా పైన కనికరం చూపించాలనుకుంటున్నాం. కానీ అది దేవుని ప్రణాళికలో లేదు, అది దేవుని చిత్తంలో లేదు, అది దేవుడు చెప్పింది కాదు. కానీ మనం ఏమనుకుంటామంటే కనికరం చూపించాలి అని చెప్పి మనం ఎంత అడుగుతామంటే అంత అడుగుతాం. కానీ దేవుడు నెహెమ్యా ద్వారా మాట చెప్తుండే ఏంటంటే, మీరు నా పని చేస్తున్నప్పుడు, మీరు నా పనికి తోడుగా ఉంటున్నప్పుడు నా చెయ్యి మీ మీద ఉంటది అని అంటున్నాడు. హల్లెలూయా. నా కనికరము మీ మీద ఉంటది అని అంటున్నాడు. కానీ చాలా మంది ఆలోచించేది ఏంటంటే, ఆ మందిరంలో పని చేసినా చేయకపోయినా కనికరం ఉంటది అంటాం. అవును ఉంటది. కానీ ఈ కనికరం ఏం చేస్తుందంటే, పడిపోయిన మన పరిస్థితులను లేవనెత్తే కనికరం, గాయపడిన మన జీవితాలను స్వస్థపరిచే కనికరం, అర్హత లేనప్పటికీ కూడా అర్హతను ఇచ్చి మనల్ని పోగొట్టిన స్థానాన్ని తిరిగి మళ్ళా మనకి ఇచ్చి చూపించే కనికరం. అర్థమవుతుందా? మన మంచి పనుల వల్ల కాదు, మన తెలివితేటల వల్ల కాదు, లేదా మనకు మంచి పేరుందని కాదు, లేదా మనకు ఆస్తున్నదని కాదు. ఈ వాటి వల్ల దేవుడు కనికరం చూపించాడు. దేవుడి విషయంలో నువ్వు నిలబడుతున్నప్పుడు, దేవుడి విషయంలో నువ్వు సహాయం చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఉచితముగా కనికరాన్ని చూపిస్తాడు. ఆమేన్. సంఘము ఇక్కడ విషయంలో వెనకబడుతుంది. ఎందుకు నేను అడిగింది, ఎందుకు దేవుడు కనికరం చూపిస్తలేడు ఈ సంవత్సరం, నేను అడిగింది ఎందుకు నా జీవితంలో జరిగిస్తలేడు, చాలా అడుగుతున్నాను, చాలా కష్టపడుతున్నాను, చాలా ప్రయాసపడుతున్నాను, చాలా వెతుకుతున్నాను, కానీ ఎందుకు దేవుడు దయ చూపిస్తలేడు నాకు, ఈ మారైనా ఎందుకు ఇస్తలేడు నాకు, ఈ మారైనా ఎందుకు మార్చలేదు నా జీవితంలో, ఈ మారైనా ఎందుకు ఈ సమస్య ఆగుతలేదు అని మన జీవితంలో 100 ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు కనికరం కోసం మస్తు ఎదుగుతాం మనం అందరం. అయ్యా నీ కనికరం చూపి, నీ దయ చూపి నా ఇంటి మీద అంటూ ఉంటాం. కానీ బైబిల్ క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, ఆయన పనికి నువ్వు తోడుగా ఉంటున్నప్పుడు, ఆయన పనికి నువ్వు ముందుగా ఉంటున్నప్పుడు, ఆయన పనికి నువ్వు సహాయంగా నిలబడుతున్నప్పుడు దేవుని చెయ్యి నీకు కనికరాన్ని తీసుకొస్తూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. తల కింద తపస్సు చేస్తే కాదు, నువ్వు పరిగెడితే కాదు, నువ్వు లక్షలు సంపాదిస్తే కాదు, నీ జ్ఞానం ఉంటే కాదు.